నమస్తే, దిస్ ఈజ్ వర్మ. ప్రస్తుతం టెంపరేచర్ ఎంత హీట్గా ఉందో అలాగే పొలిటికల్ హీట్ కూడా మరింతగా ఉంది. ఏపీ తెలంగాణలో చూసుకుంటే అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు, అలాగే తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులు విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు ఇప్పుడు మనం సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో చూస్తున్నాం. ఈ పొలిటికల్ హీట్లో లోక్సభ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో వాళ్ళ మేనిఫెస్టోలు కూడా ఈ మధ్య వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ మనం చూసాం. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనకి మహబూబ్ నగర్ నుంచి మనకి 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడా. సో ఈ 3 పార్టీలతో పాటు ఇతర పార్టీలు, లోకల్ పార్టీలు ఇలాంటివి ఉన్నాయి. సో ఈ పార్టీల నుంచి మనకి ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయబోతున్న ఒక మన మాల్రా ఆంజనేయులు గారు మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. జై స్వరాజ్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. సో ఆయనతో మనం చర్చిద్దాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు మాల్రా ఆంజనేయులు, జై స్వరాజ్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ. ఇప్పుడు మహబూబ్ నగర్ అక్కడ నుంచి లోక్సభ నుంచి పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు ఎంపీగా? ఎందుకు అనుకున్నాం అంటే కొన్ని సందర్భాల వలన అంతా ఎక్కడే పోయినా ఉన్నోళ్ళకే, ఎక్కడ వర్క్ పోయినా ఏం పోయినా ఉన్నోళ్ళకే మేలు జరుగుతుంది. మనలాంటి సామాన్యుల జనాలకు కానీ పూర పేదవాళ్ళకి కానీ ఎక్కడ ఏడ వర్క్ జరగడం లేదు. ఇప్పుడు మీ మహబూబ్ నగర్ నుంచి మీరు చెప్పాలనుకుంటే ఒక 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మొత్తం 14 ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్లో అక్కడ కాన్స్టిట్యున్సీ గురించి మీరు ఆ నియోజకవర్గాల గురించి మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఎక్కడ పోయినా కొన్ని తోళ్ళ రోడ్లు వేసారు, కొన్ని తోళ్ళ రోడ్లు వేయలేదు. అక్కడ ఏమవుతుంది, సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మన తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళలో కూడా ఎక్కడ ఇంకా పరిపాలన నడిచింది. ఇప్పుడు ఏమైందంటే ఆ రోడ్లు కూడా ఇంకా బాగాలేదు. మొత్తానికి మీరు ఈ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు మహబూబ్ నగర్ నుంచి, కాబట్టి మీరు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే అక్కడ ప్రజల్లో ఏం సమస్యలు ఉన్నాయి, అవి ఏమి నెరవేర్చాలని మీరు అనుకుంటున్నారు రాజకీయంలోకి వచ్చిన? ప్రజలకు సమస్యలు అంటే ప్రతి ఇంట్లో ఉన్నాయి సార్. చెప్పాను కదా, ఇప్పుడు ప్రాబ్లం అనేది ప్రతి ఇంట్లో ఉంది. ఉన్నోనికి మాత్రం సమస్య లేదు. అక్కడ సామాన్యులాగానే ఉన్నాడు. అందుకే జై స్వరాజ్ పార్టీ నుంచి నేను ముందుకు వచ్చాను. ప్రజల సమస్యలు మొత్తం నేను తీరుస్తా నా శాతనైనంత వరకు. నేను పార్టీలో ఎన్ని రోజులు ఉంటా అనేది కాదు ముఖ్యం. ఇక్కడ ప్రజలకు నేను ఎంత సేవ చేస్తాను అనేది ముఖ్యం. పదవులకు ఆశించబడడం లేదు. నేను ప్రజలకు మేలు చేయాలి నా శాతనైనంత వరకు అనే పార్టీలోకి వచ్చాను. ప్రజలను అనేది ఒక చైతన్యవంతులం చేసి ప్రజలకు కూడా మనం ఏంది తెలుపుకుంటా, అమ్మ మనకి ఈ పని చేసుకోవాలి, ఈ విధంగా పోతే మనకు రేపటి మన పిల్లలకు తరాలన ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు వీడికే సమస్య. మనం ఇంకొకటి జనాలకు ఏమైందంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారో చూసి జనాలను మార్పిడి చేసేస్తున్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు జనాలు, పాపం వాళ్ళకి తెలియకను, అమ్మ నీకు 100 రూపాయలు ఇస్తున్నా, ఈ ఓటు మాకే వేయి. పొద్దుమికలు ఏమవుతుంది, పెద్ద మనుషులు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం చేస్తారు, తాతయ్య రేపు 500 ఇస్తున్నాం, వాళ్ళకి 500 ఇచ్చి నోటుతోటి మనలను లొంగపరుచుకొని జనాలను ఏం చేస్తారు, పెద్ద ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రమే విన్ అవుతున్నారు. 5 ఏళ్ళల్లో వాళ్ళు తినలేనంత సంపాదన సంపాదించుకుంటున్నారు. కానీ జనాల క్షేమం అనేది ఎక్కడ చేయడం లేదు. మీరు ఇప్పుడు ఈ జై స్వరాజ్ పార్టీని ఎంచుకున్నారు. సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంతకుముందు రూలింగ్లో ఉన్న పార్టీ అవ్వచ్చు, ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ కావచ్చు, కేంద్ర పార్టీలు 2 ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. సో ఈ పార్టీని ఎందుకు ఎంచుకోవాలి? అంటే అక్కడ నుంచి మీకు సీట్ రాలేదా, లేకపోతే కారణం ఏంటి జై స్వరాజ్ పార్టీని మీరు ఎన్నుకోవడానికి రీజన్? మాకు సీట్ అనేది ఎక్కడా లేదు సార్. మాకు డైరెక్ట్ జై స్వరాజ్ పార్టీ ఉంటే నాకు సీట్ వచ్చింది, దాని నుంచి నేను పోటీ చేస్తున్నాను. మాకు ఏముందంటే మా పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే పేదలు లేని నిర్మాణం కావాలి. మన తెలంగాణ కానీ ఇండియాలో ఎక్కడైనా సరే పేదలు అనేది ఉండొద్దు మా సిద్ధాంతం. ఇప్పుడు మొత్తానికి మీ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు గౌడ్ గారు ఉన్నారు. మరి ఆయన నిర్దేశాలు ఏంటి, ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఆయన మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే పార్టీని ఎలా నిలబెట్టాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలంటే మీకు క్యాడర్ కూడా ఉంటుంది. మీరు లోకల్గా ఉన్న పార్టీ కాబట్టి మహబూబ్ నగర్లో క్యాడర్ ఎలా ఉంది, ఆయన ఇవన్నీ నిర్దేశాలన్నీ ఏమున్నాయి? ఆల్రెడీ మనకు సార్ ఇక్కడ ఏముంది, మహబూబ్ నగర్, కల్వకుర్తి, జడ్చెల్ల ఇదంతా మాకు ఆల్రెడీ మా అభ్యర్థులు ఉన్నారు. మాకు ఓటర్ ఉంది ఆల్రెడీ. మాకు నారాయణపేట కానీ కల్వకుర్తి కానీ అక్కడ ఆల్రెడీ మా ఎమ్మెల్యేలు పోటీ చేశారు.
మాకు జనాలలో పేరుంది, మేము ఎక్కడ పోయినా ప్రజాక్షేమలు చేయాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏముందంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆల్రెడీ ఉన్నాయి. దాంతో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో ఏం చెప్పాడంటే మళ్ళీ ప్రజలకు తులం బంగారు ఇస్తా అంటున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణ అప్పులలో ఇరుకపోయి ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు మళ్ళీ తులం బంగారు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఆయన? ఇవన్నీ ఎందుకు అడ్డమైన హామీలు పెట్టడము? కానీ జనాలు ఆ హామీలు బట్టే కదా వాళ్ళు ఇప్పుడు హామీలు నమ్మే కదా ఓటేశారు కదా. అవును, నమ్మేస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు అంటే ఈ తులం బంగారు ఇస్తున్న అనేది మాత్రం వాళ్ళకి మైండ్లో ఉంది. ఈ తులం బంగారు ఎవరి డబ్బులకి వెళ్ళి వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు. అందుకే మేము ముందుకెళ్ళి అమ్మ ఈ తులం బంగారు ఎవరిది కాదు, రేవంత్ రెడ్డిది కాదు, కేసీఆర్ది కాదు, సోనియమ్మది కాదు, కాసాని శ్రీనివాసరావుది కూడా కాదు, మాలరంజనేది కూడా డబ్బు కాదు, ప్రజలది. అంటే మన డబ్బు ఇది, మన డబ్బు మనని మోసం చేసి మనకిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది వాళ్ళ మేనిఫెస్టోలు కానీ గెలవక ముందు చాలా హామీలు ఇస్తూ ఉంటారు, పథకాలు కూడా చెప్తూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళకి నమ్మబలుకుతూ ఉంటారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు మీరు అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎవరైనా గెలిచిన తర్వాత హామీల్ని నెరవేర్చకపోగా వాళ్ళు వేరే ఇతర కహానీలు చెప్తుంటారు, వేరే పార్టీల మీద చెప్పడాలు, ఇంతకుముందు ఉన్న పార్టీ చేయలేదు, లేకపోతే ఇలా నిధులు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం లేవు, అన్ని ఖాళీ చేసిపోయి ఇలాంటివి చెప్తుంటారు. బీఆర్ఎస్ కూడా రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టే బీఆర్ఎస్ మీద ఇప్పుడు మీ పార్టీ కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేరుస్తుందా ఖచ్చితంగా, లేకపోతే ఏమన్నా ప్రజల్ని నమ్మబలికి వాళ్ళలాగానే ఆ పార్టీ లాగానే ఉంటుందా? ఎలా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఈరోజు నేను ఎట్లా మీ స్టూడియోకి వచ్చాను, రేపు నేను ప్రజలు నన్ను గెలిపించుకుంటే రేపు గెలిచినాక కూడా ఇదే విధంగా నేను ప్రజల లోపల ఉంటా. ఈరోజు నా ఆస్తి ఎంత ఉందో నేను గెలిచినాక కూడా నా ఆస్తి అదే విధంగా ఉంటుంది. ఈరోజు నేను ఏ విధంగా ఇంట్లో ఉంటున్నాను అదే విధంగా ఈరోజు నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, అదే స్కూల్లో మా పిల్లలు చదువుతారు. నేను ఈరోజు ఎంపీ అయినని చెప్పి పెద్ద ఉన్నాను చెప్పి అవన్నీ ఎక్కడ నాకు ఆ ఫీలింగ్ లేదు. నేను ఉన్నోని కదా, ఇప్పుడు ఎంపీని కదా, నేను పార్లమెంట్ అభ్యర్థిని కదా, అందులో పోయి కూర్చుంటున్నా కదా. ఈ జనాలకు నేను ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఎందుకు నేను పోవాలి అనేది నా దృష్టిలో లేదు. నేను గెలవకపోని ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు ఎంత వస్తుందో ఆ రోజు కూడా అదే వస్తుంటుంది. అదేవిధంగా చిన్న పెద్ద అందరిని కలుపుకొని పోవడం ఉంటుంది. ఇప్పుడు మీ మహబూబ్ నగర్ పార్టీ నుంచి ఆల్రెడీ రూలింగ్లో ఇంతకుముందు ఉన్న రూలింగ్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నుంచి కూడా డీకే అరుణ స్ట్రాంగ్ క్యాండిడేట్, అలాగే వంశీ చంద్రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి, అలాగే మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా చేస్తున్నారు. సో ఈ ముగ్గురు క్యాండిడేట్లు ఒక ఎప్పటి నుంచో రాజకీయ వ్యవస్థలు ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్స్, డబ్బు ఖర్చు పెట్టగలరు. సో వీళ్ళ ఇంతమంది ఉండగా మీరు ఎలా, ఏ ధైర్యంతో రాజకీయంలోకి వచ్చి ఎలా నిలదొక్కుందామని అనుకున్నారు? నాకు డబ్బు బలం కాదు, నాకు ప్రజాబలం ఎక్కువ ఉంది. ఈరోజు నేను సామాన్యుడిని. ప్రజలు ఏమనుకుంటారు, మాకు సామాన్యుడే కావాలి, సేవ చేసే వ్యక్తి కావాలి అని ప్రజలు ఎంచుకున్నారు. అందుకే నేను ముందడుగేసి ముందుకెళ్ళి నిలబడ్డా. నేను ప్రజలు నన్ను నిలబెట్టుకుంటారా ఓడిస్తారా అనేది వాళ్ళ తీర్పు. అది వాళ్ళు ఎన్ని కోట్లు పోసినా ఎన్ని లక్షలు పోసినా జై స్వరాజ్ పార్టీ మాత్రం గెలవపోతుంది 100%. అంటే మీరు ఇప్పుడు మీ క్యాడర్ కావచ్చు, మీరు అక్కడ ఇచ్చే హామీలు కావచ్చు, మీ ప్రచారం కావచ్చు, మీ ఇప్పుడు అక్కడ మహబూబ్ నగర్లో ఎలా కొనసాగుతుంది? మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జనాలకు హామీలు ఇస్తున్నారు? మేమండి ఎక్కడ జనాలకు అడ్డగోలి హామీలు మేము ఇవ్వడం లేదు. ఒకటే మేమేమనుకుంటున్నాం, మేము గెలిచిన తర్వాత 5 ఏళ్ళ లోపల ప్రతి మానవునికి, ప్రతి ఇంట్లో కుటుంబానికి 10,116 రూపాయలు బీమా కింద ఇస్తున్నాం, గృహ బీమా కింద. ఎందుకంటే కొందరు కూలీలు ఏం చేస్తున్నారు, వర్కుకి వెళ్తున్నారు, పాపం 2 రోజులు వర్క్ దొరుకుతుంది, 2 రోజులు వర్కులు లేవు. వాళ్ళకి ఏమవుతుంది, రెంటు కట్టలేక తినడానికి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ పేదలకు మాత్రమే, లేనోళ్ళకు, ఉన్నోళ్ళకి ఇవ్వము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడ జాబ్ చేసే వాళ్ళకు వాళ్ళకి ఇవ్వము. అలాగే 242 గజాల ప్లాటు ఇవ్వదలుచుకున్నాం. అడ్డగోలి హామీలు అయితే ఈ 2 అయితే మేము గెలిచిన 5 ఏళ్ళ లోపల. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హామీలు అయితే ఇస్తున్నారు, 10,116 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి కుటుంబ సహాయం చెప్తున్నారు. గ్రామీణ సొంత ఇల్లు కోసం 242 గజాలు అంటున్నారు కదా. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు, వాళ్ళకి చెప్తున్నారు. మరి
ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పుడు సపోర్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు కేంద్రం పార్టీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆల్రెడీ రూలింగ్ ఉన్న పార్టీ కావచ్చు, సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు జై స్వరాజ్ పార్టీ అనేది ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టడానికి మీరు నెరవేర్చగలరా? ఆ ధీమా ఎలా? మేము నెరవేరుస్తాం. ఎందుకంటే చెప్తున్నాం కదా, మేము అడ్డమైన హామీలు పెట్టము. పెట్టిన రెండైనా సరే సిద్ధాంతంతో మేము ముందుకు ప్రజల లోపలికి వెళ్ళుకుంటా చెప్పుకుంటా, అమ్మ మనం ఇదే చేసుకుందాము. ఇప్పుడు ఏమైంది సార్ అంటే, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు. నేను డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కుతున్నాను, కూర్చోవడానికి సీట్ లేదు. సరే అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకొని వస్తున్నాం మన వర్క్ కోసం, తప్పదని. జనాలకు ఏమంది, ఆడపిల్లలకు ఒక్కరికి వర్క్ ఉంటే వాళ్ళతో పాటు 5 మంది వెళ్తున్నారు. ఇంకొకటి వాళ్ళు జనాలు ఏం చేస్తారు, ఆడపిల్లలు అంటే సీటు కోసం కొట్టుకొని వస్తున్నారు. అదొకటి. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టినావు, ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ అని పెట్టావు. ఎంత అని పెట్టావు? 500 అని పెట్టావు. నా దగ్గర 500 రూపాయలు ఈరోజు ఉన్నాయి, ఇంకో 500 నా దగ్గర లేవు, నాకు సిలిండర్ అయిపోయింది. నా పరిస్థితి ఏంది అంటే, మళ్ళీ నేను 500 అప్పు తేవాలి, 1000 రూపాయలు ఉండవద్దని నాకు సిలిండర్ ఇస్తున్నాడు. అప్పుడు ఏమైతే నేను ఇచ్చిన 500 నీ వర్కులకు వాడుకొని సబ్సిడీ కింద అని చెప్పి మళ్ళీ 10 రోజులకు 20 రోజులకు 500 రిటర్న్ చేస్తున్నావు. అది వేసేది ఎందుకు? 500కి సబ్సిడీ ఇవ్వచ్చు కదా కంటిన్యూగా. అవసరం ఏమో చెప్పు, జనాలకు ఇబ్బంది. ఇప్పుడు ఇబ్బందే కదా, నీకు సబ్సిడీ ఇచ్చినట్టు ఎట్లా? ఇప్పుడు చాలామంది ప్రాంతాల్లో కూడా పల్లెటూరు గ్రామాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టో అంతా అమలు అవుతుందని అంటున్నారు. రైతు బంధు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారా? మీరేమో లేదండి, రైతు బంధు అయితే ఎక్కడ రాలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు వచ్చి 90 రోజులు కాలేదు, 100 రోజులు అవుతుంది అంటున్నారు. కానీ ఏం పథకాలు పెట్టాడు? రైతు బంధు అయిపోయింది, రైతు బీమా అయిపోయింది. ఇంకొకటండి, డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు చెప్తున్నారు కదా మీడియాతో, మేము అన్నీ చేసాము, చేయబోతున్నాము, కొన్ని ఉన్నాయేవో అవి మేము చేయబోతున్నాం, ఇంతకుముందు ఉన్న వాళ్ళు పార్టీ వాళ్ళు మొత్తం ఖజానా అంతా ఖాళీ చేశారు, ఉత్తకొండలు పెట్టారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అవునండి, వాళ్ళు కాల్ చేసారు. నీవైతే వచ్చినావు కదా, నీవు వచ్చినప్పుడు నువ్వు చూసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఏమన్నాడు, అంత అప్పు చేసిపోయినా అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు రోజుకు ఈ ఫ్రీ బస్సు పెట్టి 100 కోట్లు అప్పు అవుతుంది కదా, మరి ఇదే ఎవరు భరించాలి బాధ? రేపు రైతులే కదా, రైతుల మీదే కదా దుబ్బేది. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, నువ్వు వెళ్ళిపోతావు. మళ్ళీ వచ్చినోడైతే అదే చేయాల్సిందే కదా. అప్పుడు మీరు మీ పార్టీ నుంచి మీరు జై స్వరాజ్ పార్టీ నుంచి మీ ప్రాంతానికి, మహబూబ్ నగర్ ప్రాంతానికి రైతులకి ఎలాంటి భరోసాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏం సహాయాలు వాళ్ళకి చేయాలనుకుంటున్నారు? రైతులకండి ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల ఫస్ట్ నేషనల్ హైవే మీద విలేజ్ల దగ్గర యూటర్న్ పెట్టారు. అక్కడ మామూలుగా యాక్సిడెంట్లు అయితే లేవు. రోజుకు 1000 మంది చనిపోతున్నారు. ఫస్ట్ నేను కొట్లాడదలుచుకున్నది ఫస్ట్ హైవే, నేషనల్ హైవే మీద ఫస్ట్ స్టార్ట్ నా ఫైటింగ్. అక్కడ ఏమైంది, అండర్ గ్రౌండ్ క్రాసింగ్ చేయండి. ఒక్కొక్క వెహికల్ 100-120 వస్తుంది. సామాన్య జనాలు చాలామంది చనిపోతారు. మామూలులే కాదు, ఉన్నోళ్ళు వస్తున్నారు, లేని వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ నేషనల్ హైవేలో మాత్రం అది కావాలని నా సిద్ధాంతం. తర్వాత ఏమైంది, రైతులకు మీరు ఈ ఫ్రీ పథకాలు వద్దమ్మా, నువ్వు రైతు పంట పండించినావు కదా, నీకు గిట్టు ధర నువ్వు సృష్టించుకో. గవర్నమెంట్తో మనకు వద్దు, ప్రజా పాలన చేద్దాం, అవసరం ఏముంది? మీరు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. సో మీది ప్రాంతానికి సంబంధించిన పార్టీ కాబట్టి స్వరాజ్ పార్టీ, జై స్వరాజ్ పార్టీ తరపు నుంచి మీరు ఆ రోడ్డు ఇప్పుడు చెప్తున్నారు హైవేలో యాక్సిడెంట్స్ అవుతున్నాయని, లేకపోతే కొన్ని ఇలాంటివి ధర్నాలు చేసి పోరాటాలు చేసి ఏమన్నా సాధించగలిగారా? దానికి ప్రజలకు ఏమైనా న్యాయం చేయగలిగారా? ఎందుకు ఇప్పుడు రాజకీయం టైంకి వచ్చేటప్పటికి, ఓటేసే టైంకి వచ్చేటప్పటికి, ఒక రాజకీయం టైం వచ్చేటప్పటికి నేను పోటీ చేస్తానని చెప్పి ఇవన్నీ రీజన్స్ తీసుకొస్తారు కదా, ముందే మీరు ఎందుకు ప్రజల తరపున పోరాటం చేయరు రాజకీయ నాయకులు? మాకు ఇంత గ్రిప్ లేకుండే. ఓకే, వాస్తవంగా ఈరోజు మేము ఆంధ్ర తెలంగాణ ప్రతి ఏరియాలో మా క్యాండిడేట్లు నిలబడ్డారు. మా జై స్వరాజ్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ చూసినా ఉన్నారు, ఎంపీకి ఎమ్మెల్యేకు. అందుకనే మాకు కూడా బలం కావాలని చెప్పి వెయిట్ చేశాం. ఈరోజు మేము బలంగా ఉన్నాం. డబ్బు పరంగా లేకున్నా బాధ లేదు మాకు, కానీ ప్రజలే మాకు బలము, ప్రజలే మాకు ముందుకు నడిపిస్తున్నారు. ఈ రోజు వరకు మేము ఎవరి దగ్గర పోతలేము, ఎవరిని ఇబ్బంది పెడతలేము. మేము పోయినందుకు మా మీనే బురద తలుతున్నారు వాళ్ళు ఎట్లా ఇట్లాంటి. కానీ మాది ఎక్కడ అవినీతి జరిగేది పద్ధతి మాకు లేదు, జరగనివ్వం. విత్తిండు బీఆర్ఎస్ ఓడిపోవడం కారణం ఏంటండి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కింద ఉన్న వాళ్ళంతా అక్రమాలు చేస్తున్నారని నీకు డీటెయిల్స్ వచ్చింది. మొత్తం వచ్చినప్పుడు ఏం చేసిందండి, అప్పుడు ఎంబడ ఖండిస్తే అయిపోతున్నాయి కదా. ఈరోజు ఇప్పుడు మామూలు జనాలు యూత్
ప్రతి ఒక్కరు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ అంటాడు తెలంగాణ నేను తెచ్చిన అంటాడు. తెలంగాణ కేసీఆర్ సొత్త ఏమన్నా కాదు కదా. కానీ చాలామంది తెలంగాణలో గాంధీని ఎలా చెప్పుకుంటారో తెలంగాణ గాంధీగా కేసీఆర్ని కూడా అంటూ ఉంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది. బీఆర్ఎస్ నాయకులు కూడా అంటూ ఉంటారు. సో తెలంగాణని ఆయన సాధించి ఎంతో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఆ గౌరవం ఆ పార్టీలో ఉన్న నాయకుడికి జనాలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? కేసీఆర్ ఎంత తిప్పలడ్డాడో నేను అదే ఎంత తిప్పలడ్డా. కేసీఆర్ రోడ్ల మీద కూర్చుంటే మేము జైల్లో పోయి కూర్చున్నాం, పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాం. ఎక్కడుందిరా తెలంగాణ అని చెప్పి కొట్టారు, తీసుకుపోయి జైలు వేసారు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు మేము టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే జనాలు నయ్యిండ్రు, అరే బాబు ఇది ఎక్కడుందిరా నువ్వు ఎందుకు ఇది పట్టుకున్నావు అంటే జనాలకు ఏం చెప్పామంటే తెలంగాణ ఎక్కడ లేదు, ఇది తెలంగాణ. తెలంగాణ ఏర్పడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, జాబులు వస్తాయి, మన పిల్లలు హ్యాపీగా జాబ్ చేసుకుని తల్లిదండ్రులు చూస్తారు. ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు తెలంగాణ కోసం, మీరు అది అబ్జర్వేషన్ చేయండి. అంటే జనాలకు ఆ రోజు తెలియలేదు. ఏమైంది ఇంత ఫస్ట్ ఏమైంది తెలంగాణ అనుకుంటా వెయిట్ చేసుకుంటున్నాక ఒకటేసారి ఊపు అందుకున్నాక కేసీఆర్ పేరు బయటకు వచ్చింది. కేసీఆర్కి ఏమైంది కొద్దిగా డబ్బు ఉంది కాబట్టి వెనుక జనాలు ఉన్నారు కాబట్టి కేసీఆర్ మొత్తం ఏం పెట్టలే డబ్బు. అది కూడా కేసీఆర్ ఉన్న దోస్తులు వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు డబ్బు పెట్టి తెలంగాణ సాధించినాం. కేసీఆర్ ఈరోజు ఏమంటాడంటే తెలంగాణ నేను తెచ్చిన అంటే నీ ఒక్కనే కొట్లాడినావా? రోడ్ల మీద ఒక్కనే వంట చేసుకు తిన్నావా? ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అమరవీరుల స్తూపం అని చెప్పి ఇలాగ వాళ్ళు కూడా ఎక్కడ ఉంది అది? ఎక్కడుంది చెబుతున్నారు కానీ ఎక్కడ చేసారు? ప్రజలకు మేలు ఎక్కడ చేశారు? ప్రజలను బెదిరించేసారు. ఎవరన్నా ఒకటి ఏమన్నా మాట్లాడినాక నీకేం తెలుసు కూర్చో అంటాడు. ఒక సమస్య దగ్గర నీ దగ్గర వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, నీవు ఒక మనిషిని కూర్చోబెట్టుకొని అడగొచ్చు కదా. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ నీతో మాట్లాడాలంటే నీవు టైం ఇవ్వవు, 2 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తావంట. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ఓడిపోవడం కారణం ఏందండి? నీవు సరిగా లేకనే తెలంగాణ వేరే ఇప్పుడు నీ బీఆర్ఎస్ పార్టీ కూలింది, వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నువ్వు కరెక్ట్ ఉంటే నీ సీట్ ఎందుకు పోతుండే? పోదు కదా. నువ్వు సరిగా లేకనే ఇప్పుడు ఆయన ఏమంటాడు కేటీఆర్ తెలంగాణ మాది అంటాడు. తెలంగాణ లొల్లి అప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఇదే మేము చెప్తున్నాం కదా. కాకపోతే హైదరాబాద్ సిటీలో కేటీఆర్ డెవలప్మెంట్ ఉంది, ఐటీ సెక్టర్ కావచ్చు, ఈ కారిడార్ అంతా కూడా డెవలప్మెంట్ కేటీఆర్ వల్లనే అయిందని చాలామంది అంటారు. ఇప్పుడు చాలామంది బయట సోషల్ మీడియాలో కూడా ఆయనకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఇది నిజమేనంటారా? సిటీ చేసిండు కాదంటలేము, సిటీలో చేసిండు, కొన్ని పల్లెటూళ్ళు కూడా చేసిండు. ఒకప్పుడు ఏంటంటే మనకు ఈ తెలంగాణ అంటే ఏంటో తెలిపించిండు, ఎడ్యుకేషన్ ఏందనేది తెలుసు. ఇప్పుడు ఫోన్లు పిల్లలకి ఇస్తే ఈరోజు నాకు తెలియదు మా పిల్లలు చూపిస్తారు, డాడీ ఈరోజు ఇది ఉంది మనకు ఫోన్లో ఇది అప్డేట్ ఉంది అని చూపిస్తారు. అంటే టెక్నాలజీ పెంచిండ్రు కాదంటలేము. కాకపోతే జరిగింది ఏంటంటే జనాలకు నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించావు. ఎవరికి ఎక్కడ ఇచ్చినావు? డబుల్ బెడ్రూమ్ కట్టించావు, అది ఎక్కడి పక్కనే ఉన్నాయి. నువ్వు గెలవక ముందుకే ఇప్పుడు ఓడిపోక ముందుకే జనాలకి ఇస్తే అయిపోతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇండ్లు ఇంకా సరిగా లేవు, ఇంద్రమ్మ ఇండ్లు కావాలి, వాళ్ళు కలర్ మారుస్తాం ఇవన్నీ అంటున్నారు. వాళ్ళు మార్చేది ఎప్పుడు, జనాలకు ఇచ్చేది ఎప్పుడు? సామానులు రెంటు కట్టగా ఇండ్లు తాళాలు వేస్తున్నారు ఓనర్స్. ఇప్పుడు ఇంకొకటి, ఒక రూమ్ రెంట్ తీసుకుంటే మినిమం మామూలుగా అంటే కూడా ఒక 7-8 వేలు రెంటు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి కట్టాలి? వాళ్ళు పూట చేసుకుంటేనే వెళ్ళేది కష్టం. అందుకే మా సిద్ధాంతాలతోటి మేము ఏం చేశామంటే మేము మమ్మల్ని గెలిపించుకుంటే మా పార్టీని 242 గజాలు ప్లాట్ ఇస్తాము, మా సొసైటీ మా డబ్బులతోటి, ఎక్కడ కాదు, మేము ఎవ్వరి అక్రమాలు చేసి ఆస్తులు గుంజుకోవడం లేదు. ఇంకొకటి అండి, గవర్నమెంట్ భూములన్నీ కేసీఆర్ అమ్మిండు. ఎందుకమ్మా అవసరం వచ్చింది? ఇప్పుడు ఇన్ని రోజులంతా అందరూ పరిపాలించారు కదా. ఇంకొకటి ఏం జరిగిందంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ అనుకుంటా, అప్పుడు వాళ్ళు ఏం పెట్టారు తెలుసా, ఇతరులు వేరే పార్టీలకు వెళ్ళాలంటే రాజీనామా చేసి వెళ్ళాలని ఉంది. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం రోగం వచ్చిందండి? కాంగ్రెస్లోకి వెళ్ళిండ్రు బాగానే ఉంది, మరి రాజీనామా చేసి పోయి గెలిచి మళ్ళా కలుపు అంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మంది చేసేది ఇదే కదా. అప్పుడు రాజీనామా చేయకుండా పార్టీలోనే ఉండి వేరే పార్టీలోకి వెళ్ళి పనిచేసే రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం ఉన్నారు. అవును, నేను అదే అంటున్నా కదా, అదే ప్రశ్నిస్తున్నా నేను. జనాలకు చెప్పేది కూడా అదే. ఈరోజు మనం గెలిపించుకున్నాం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాల్సి వస్తుంది అని చెప్పి మనం వెళ్ళకపోతే మా అమ్మని ఎక్కడ ఐటీ రైట్స్ జరుగుతుందో, మా ఆస్తులు ఎవరు గుంజుకుంటారో గవర్నమెంట్
ఇప్పుడు ఎవరు పదవులు ఉంటే వాళ్ళు ఎక్కడొచ్చి మా మీద పడతారని చెప్పి ఏం చేస్తున్నారంటే ఆశలు ఎక్కువైనాయి వీళ్ళకు. జనాలను మోసం చేసి ఏ పార్టీ రూలింగ్ ఉంటే దానికి వెళ్ళిపోతున్నారు. అవసరం ఏముంది? నీవు అక్రమాలు చేయకపోతే నీవు అందుకెందుకు అవుతావు? ప్రస్తుతం మీరు చెప్పిన సిద్ధాంతాలు ఇవన్నీ స్వరాజ్ పార్టీ నుంచి, జై స్వరాజ్ పార్టీ నుంచి చెప్తున్నారు కాబట్టి మీరు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నారు, లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కాకపోతే అక్కడ ముగ్గురు క్యాండిడేట్లు, స్ట్రాంగ్ క్యాండిడేట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టగల క్యాపబుల్ ఉన్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు. సో ఈ ముగ్గురు క్యాండిడేట్లని తట్టుకొని మీరు గెలవాలని వచ్చారు. సో అంత డబ్బు మీ దగ్గర ఉందా? అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, చాలామంది రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే సీటు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే ఒక 100 కోట్ల దాకా మినిమం, అది నామమాత్రపు ఒక బడ్జెట్. సో ఎంపీ స్థానంలో గెలవాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండే స్తోమత మీకుందా? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం జనాలే. నా బ్యాక్గ్రౌండ్ జనాలే నాకు బలం. జనాలే నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు 100 కోట్లు నాకు ఎవరు ఇచ్చినా నాకు వద్దు, నాకు అవసరం లేదు ఆస్తి. ప్రస్తుతం ఉన్న రాజకీయం ఏంటంటే, రాజకీయంలో డబ్బు, పలుకుబడి, ప్రజాదరణ ఇవన్నీ ఉంటేనే గెలిచే ఉంటే అవి ఉన్నా గెలవలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. సో ఏ ధైర్యంతో మీరు ముందుకు వచ్చారనేది. వాళ్ళు 100 కోట్లు పోయింది సార్. మాకు ఉన్న మా పలుకుబడికి జనాలకు ఒకటే చెప్పాం, ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే మేము వద్దన్నా మీరు వినరు. ఎందుకంటే జనాలలో మార్పు రావాలంటే మాలాంటి వాళ్ళే కావాలని కొంతమంది కోరుకున్నారు. సార్ మీరు ఏం లేనోళ్ళు, మేము ఏం లేనోళ్ళం, ఉన్నోనికే మేము ఇంకా హెల్ప్ చేసి ఉన్నోనికే డబ్బులు ఇస్తున్నాం కూడబెట్టి. మాకు అలాంటి వాళ్ళు వద్దు. అలాంటి ఇప్పుడు డీకేఆర్న 100 కోట్లైనా పోతుంది, వంశేందర్ రెడ్డి 100 కోట్లు పోస్తారు, ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి. కానీ నేనేమంటున్నాను, ఏదైనా ఉద్యమం ఒక్కరి నుంచే స్టార్ట్ అవుతుంది. మహబూబ్ నగర్ని నేనొక్కనే, ఇప్పుడు నా పార్టీ నుంచి నేను సాధించగలుగుతా. 10 మంది వస్తారు ఈరోజు, రేపు 100 మంది అవుతారు. ఎల్లుండి కల్లా నేను ఒక్కని గట్టిగా లీడర్ని అవుతా 100%. నేను వాళ్ళని నిలదీసే దమ్ము నా దగ్గర ఉంది. కంపల్సరీ వాళ్ళు ఎన్ని కోట్లన్నా పోయింది, గెలిచేది జై స్వరాజ్ పార్టీ మాత్రమే 100%. వాళ్ళు ఎన్ని పోసిన ఇంత డమ్కాబాద్ నుంచి ఇంత ధీమాగా చెప్తున్నారు కదా, ఈ జై స్వరాజ్ పార్టీ నుంచి నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి. ముఖ్యంగా అక్కడ ముగ్గురు క్యాండిడేట్లు 3 పార్టీల నుంచి ఉన్నారు. అన్నం శ్రీనివాస్ ఉన్నాడు, వంశీ చంద్ కూడా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఈ 3 పార్టీల్లో నుంచి మీరు గెలుస్తారని ధీమాగా ఉన్నారు కాబట్టి మీకు బాగా పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఒకటేనండి, నేను మొన్న జనాలలోకి వెళ్ళాను మామూలుగా, ఎప్పుడు అంబేద్కర్ జయంతి నాడు పోయినప్పుడు. అమ్మ మన మహబూబ్ నగర్ ఎంపీ ఎవరమ్మా అంటే, నాయన నువ్వు నా కొడుకు లాంటోడవు, నీకు ఒక విషయం చెప్తాను చెప్పమ్మా అన్న. ఎంపీ అనేది కూడా నాకు తెలియదు నాయన. ఆ ఎంపీ ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు, ఆ పేరు కూడా తెలియదు. ఆ ఎంపీ అనే క్యాండిడేట్ అసలు ఎవరు నాయన ఆ ఎంపీ అంటే. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీ తెలియదా అమ్మా నీకంటే, ఆయన ఎవరు సార్ అంటుంది. అంటే ఎంపీ అనేది కూడా తెలియకుండా అయిపోయింది జనాలకి. అంటే పల్లెటూరులో వాళ్ళకి మంత్రి ఎంపీ అంటే ఏంటని వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఎమ్మెల్యే అనేది కూడా అవగాహన ఉన్నా కొంతమంది చెప్తే తెలుస్తుంది, కానీ అవగాహన లేకపోవచ్చు. కాకపోతే ముఖ్యంగా జనాలకి ఓటేసే టైంకి అక్కడికి వెళ్ళేటప్పుడు దేనికి ఓటేయాలి, ఎలా వేయాలి అనే దాని మీద ఈ పార్టీలు ఎలా సంరక్షణ తీసుకుంటారు, మీ అవగాహన పట్ల చెప్పండి. అవును సార్, ఈరోజు సిటీలో తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఎంపీవి అంటే జనాలు గెలిపించారు, నేను గెలిపించినప్పుడు నెలకు ఒక 4 రోజులు జనాల కోసం టైం కేటాయించావా? అంత బిజీ కాదు కదా. ఇప్పుడు ప్రతి పల్లెటూరు తిరుగు, తప్పేముంది. ఇప్పుడు 5 ఏళ్ళు నీకు పదవి ఇచ్చినాం కదా, 5 ఏళ్ళలో తిరగలేవా? నువ్వు 7 కాన్స్టిట్యూన్సీలు తిరగలేవా? 7 నియోజకవర్గాలు తిరగలేవా? ఓట్లకు అయితేనేమో ఇంటింటి వెళ్తాం. అదే ముఖ్యమైన రీజన్ ఏంటంటే జనాల్లో నమ్మకాలు పోవడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది రాజకీయంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏ నియోజకవర్గం ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఏ మండలం ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏమి మనం డెవలప్ చేయాలి, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి సమస్యాత్మక ప్రాంతంగా అప్పుడు వెళ్తారు. ముందు ఎందుకు దీని పట్ల అభిప్రాయాలు ముందుకు రారు? ఆ టైంలో ఎవరన్నా వాళ్ళు వచ్చి చెప్పుకునేదాకా కూడా ఎవరు రారు, చెప్పినా ఎవరు రారు. ఇప్పుడు ఎంపీ అనేది ఏంటంటే, ఈరోజు నా స్వార్థం, ఈరోజు వరకు నేను గెలిచినా లేదా, గెలిచినాక నీ దగ్గర నాకు అవసరం పడి వస్తే సార్ లేడని చెప్తారు. అది కాకూడదు. జనాలలో మార్పు వచ్చింది 100%. వచ్చేమైందంటే మాకు కూడా ఒక సామానుడే గెలవాలి. ఏమి లేని ఒక బిడ్డను నిలబెడితే మా సమస్యలు ఆ పిల్లోనికి తెలుస్తుంది, ఆ బిడ్డకు తెలుస్తుంది మా సమస్యలు. అందుకనే జనాలు ఏమంటే జై స్వరాజ్ పార్టీ ఒక పిల్లగాడు అంటే మామూలు తిన్నీక లేని పిల్లగాడు ఎంపీకి పోటీ చేసిండు.
అంటే ఆ పిల్లగాడు మనకు న్యాయం చేస్తాడు, అందుకనే మేము ఆ పిల్లని గెలిపించుకుంటామని చెప్పి జనాల దృష్టిలో ఉంది. ఆల్రెడీ చెప్తున్నారు, మా దగ్గరకు వచ్చి కలిసిపోతున్నారు. వచ్చి మాకు ఇంకొకటి పార్టీ ఆఫీసు ఇవన్నీ మాకు ఏది వద్దు అండి, మేము ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, జనాల కోసం ఖర్చు పెడతాం. రేపు ముసలోళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు ఏమంటున్నారంటే నాకు ఇంత ఆస్తుంది నాయన, నాకు ఇంత గంజి పోసలేరా అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మనం పిల్లలను పెంపడం సరిగా లేదు. ఇప్పుడు నేను నాకు ఇద్దరు బిడ్డలు, నేనేం చేస్తాను, నా బిడ్డలు అడిగిన టక్కున అయితే ఇస్తాను. మరి నన్ను కూడా మా తల్లిదండ్రులు అట్లే ఇచ్చారు కదా, అట్లే పెంచారు కదా, మనం కూడా వాళ్ళని చూసుకోవాలి కదా. ఎందుకు ఈ దుర్యోగం? మనం అంటే సొంత వాళ్ళని రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టు బయట వాళ్ళని చూడరు కదా జనాలు. అదే కదా, అందుకే మేమేమంటున్నాం అంటే ప్రతి ఒక్కరము తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్క కుటుంబం ఏదన్నా ఉండని అంత నా వాళ్ళే, నా శాతనైన సాయం నేను చేస్తా, మీతో పాటు నేనున్నా, అద్దమ్మ రాత్రి ఫోన్ చేస్తే నేను వస్తా అని హామీ నేను ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను ఆల్రెడీ. 100% నేను ఇస్తున్నాను. జయస్వరాజ్ పార్టీ నుంచి అంత హామీ ధీమాగా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చే నాయకులు మహబూబ్నగర్లో ఉన్నారా ప్రస్తుతం? ఉన్నారండి, వాళ్ళు త్వరలో బయటికి వస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఏదైనా ఉద్యమం కానీ స్టార్ట్ అయ్యేది ఒకరి నుంచే. నేను స్టార్ట్ చేశాను, నాతో పాటు లక్షల మంది రేపు వస్తారు. చెప్తున్నాను కదా, ఈరోజు లేరు, నేను ఒక్కనే అనుకోండి, కానీ రేపు తరం గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు జనాలకు ఏం చెప్తున్నాను, వద్దు అమ్మా, మీకు తెల్లారితే మీ కళ్ళ ముందలుండి మీకు పని చేసే నాయకుని ఎంచుకోండి, ఓటు నోటుకు అమ్ముడపోకండి. దయచేసి ఎవరు మీకు మంచిగా అనిపిస్తే వాళ్ళ కొట్టేయండి, నాకేయాలని రూల్ లేదు కదా. నాకేయండి అమ్మా, మీరే నన్నే గెలిపించుకోండి కాదు. మీకు ఏ నాయకుడు మంచిగా ఉంటాడు, మీతో ఏ నాయకుడు మీ ఇంటికి వచ్చి సమస్య తెలుసుకుంటాడు, అర్ధమరాత్రి ఏమైనా పని పడితే చెట్టు నాయకుడు కావాలంటే అప్పుడు జనాలు ఏమంటారంటే ఇది కరెక్టు నాయన నీవు చెప్పేది, నీలాంటివాడే మాకు కావాలి, జయస్వరాజ్ పార్టీ మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు ఎక్కడ పోయినా. ఇంకొకటి ఏమైనా సమస్య ఏమైనా పోయినా కూడా ఇంకొకటి అండి, ఇన్ని పథకాలు అవసరమా జనాలకి? విద్యా వైద్యం ఫ్రీ పెట్టవచ్చు కదా, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ముఖ్యమైన అవే కదా విద్యా వైద్యం. ఇప్పుడు నాకేమన్నా కొద్ది జలుబు వచ్చింది, సరే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మహబూబ్నగర్లో కావచ్చు, ఇక్కడ విద్యా వైద్యం ఇవన్నీ ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కావచ్చు బాగానే అమలు అవుతున్నాయి అంటారు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి? అయితే వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని హాస్పిటల్ బాగానే చేశారు, పాపం వాళ్ళని కూడా మనం అనొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసేవారికి చేశారు, ఏదో కొన్ని కారణాలు. ఇప్పుడు ప్రతి సమస్య అన్నీ సాల్వ్ చేయలేం కదా, ఏదోటి ఎంత చేసినా కూడా. ఇప్పుడు ఒక రాష్ట్రం వెళ్ళాలంటే మామూలు ఏం కాదు, ఏదో ఒకటి మనకు క్రాసింగ్ అయితే ఉంటుంది, దాన్ని సరిదిద్దుకోవాలి, టైం పడుతూనే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే కొన్ని హాస్పిటల్ బాగా అయినాయి, ఖాళీ అంటలేదు, అయినాయి, కాకపోతే ఇంకా బాగా కావాలి. మీ లోక్సభ స్థానంలో ఎలా ఉంది వైద్య రంగం కావచ్చు, విద్యారంగం? మా దాంట్లో టోటల్ ఎక్కడ ₹1 హాస్పిటల్కి వెళ్తే పెట్టేది లేదు. ఒక పేపరు ఇప్పుడు ఏమైంది, ఇంత ముందుకు టోకెన్ తీసుకోవాలంటే ₹2 అడుగుతుంది, అది లేదు ఇప్పుడు. టోటల్ హాస్పిటల్కి వెళ్ళాం. ఇంకొకటి వితిన్ 24 గంటలు డాక్టర్స్ ఉండాలి, ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు ఉండాలి. ఆపరేషన్ చేసే టైం ఉంటే కూడా డాక్టర్ రాత్రి పగులు లేకుండా వాళ్ళకి వితిన్ సెకండ్లో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలంటే చేయాలి గవర్నమెంట్ నుంచి. అలాంటి తెలంగాణ ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాం బాగా. ఎందుకంటే వైద్యం అందక జనాలు చాలామంది, చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు చనిపోతున్నారు వైద్యం లేక. విద్య లేక ఏమైంది, జనాలకు అదే అయిపోతుంది. చదువుకున్న వాళ్ళకి ఏమైందంటే ఈరోజు అమ్మ మా డాడీని లక్షలు పెట్టలేకపోయినా నన్ను మారిపోయి నేను ఒక్కపోతే వాళ్ళు పెద్దగైనాక బాధపడుతున్నారు. ఆ బాధపడొద్దంటే ఈరోజు విద్యా వైద్యం మీద ఎన్ని రోజులైనా సరే మేము ఫైటింగ్ చేస్తాం, ఉద్యమం చేస్తాం. కేంద్రం దగ్గర పోతాము, కేంద్రం దగ్గర పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి కూడా మాకు విద్యా వైద్యం తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో విద్యా వైద్యం ఫ్రీ కావాలని కంపల్సరీ కొట్లాడతాము. ఇడిచేదే లేదు, ఎక్కడ పోయినా ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా సరే వదిలేదైతే లేదు. ఎందుకంటే నా ఒకరి కోసం కాదు కదా, ప్రజల కోసం, ప్రజల సేవ కోసం. ఇప్పుడు మా మీడియా పరిజ్ఞానంతో, మా మీడియా వాళ్ళతో ఉన్న నాలెడ్జ్ ప్రకారం, మేము మా సర్వేల ప్రకారం అక్కడ మహబూబ్నగర్లో ఈ 3 పార్టీలు ఏవైతే మెయిన్ సెంట్రల్ పార్టీలు 2 మన బీఆర్ఎస్ పార్టీతో చూస్తే వంశీ చంద్రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక వస్తుంది, టాక్ అయితే ఉంది. కాంగ్రెస్ నుంచి వంశీ చంద్రెడ్డి గెలిచే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయంట, దీనికి మీరేమంటారు? ఒకటండి, ఈరోజు నీది రూలింగ్ పార్టీ, నాది రూలింగ్ పార్టీ కాదు.
నీ కింద ఉన్న వాళ్ళు బెదిరిస్తున్నారు జనాలకి. ఓకే. మీరు మాకు వేయకపోతే రేపు మీ కరెంట్ బిల్ కట్ చేస్తాం, నల్ల బిల్ కట్ చేస్తాం, నీకు పింఛన్ వస్తుంది, పింఛన్ తీసేస్తాం. జనాలను బెదిరించి ఓట్లు మీరు బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు. అట్లా కాదు, మీరు నిజాయితీగా నిలబడి ఓట్లు అడగండి, నిజాయితీగా ఓటు వేసుకోండి. నీవు ఎట్లకెళ్ళి గెలుస్తావు అది తెలుస్తుంది కదా. ఆడికైనా జనాలు ఏం మామూలు ఏం కాదు. నీవు ఎంత బెదిరించినా మొన్న బీఆర్ఎస్ ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది, 100% అదే అవుతుంది. కాకపోతే జనాలను బెదిరియొద్దు. ఏమవుతుంది, యాగా పిల్లోడు ఎంత అని బెదిరినరా, అది కాదు మనకు కావాల్సింది. ఒక సమస్య మీద మనం పోతే నువ్వు గెలువు నేను గెలువు అది సమస్య, అది వేరే. ప్రజలకు అనేది ఫస్ట్ సేవ అండి. సేవ నుంచి నేను ఒకటే కోరుకునేది ఏంది, ఇది ఏమనుడని వంశేందర్ రెడ్డి గెలుస్తాడా నేను గెలుస్తా అనేది ప్రజలు, అది నిర్ణయం, ప్రజలు తీర్పిస్తారు అది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఒకటేమన్నాడు, కేసీఆర్ తిడుతున్నాడు. వాళ్ళు తిట్టుకమే సరిపోతుంది, కానీ ప్రజల సమస్య ఎవరు పట్టించుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి మన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు రూల్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందని కూడా ఇప్పుడు మీడియా వ్యవస్థలో కావచ్చు తెలుస్తుంది. ఎందుకంటే రైతుల నుంచి వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ రైతు బంధు ఇవ్వకపోవడం, లేకపోతే కొన్ని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ నుంచి, 2500 మహిళలకి సంబంధించి ఇలాంటివి కొన్ని అమలు అవ్వలేదని. ఈ బస్సుకు సంబంధించింది ఒకటి తప్ప వీళ్ళు పెట్టినవి ఏమి మేనిఫెస్టోలో ఉన్నాయి, ఏమి 400 ఉన్నాయి సంబంధించినవి ఏమీ లేవు. 1.8%తోనే వాళ్ళు గెలిచారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీనికి రీజన్ ఏమంటారు? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ఇవన్నీ ఏవైతే వాళ్ళ మేనిఫెస్టో ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చగలుగుతుంది అంటారా? ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందన్నారా? అది ఎంతవరకు నిజం? వాస్తవంగా అయితే ప్రజలకు వ్యతిరేకం స్టార్ట్ అయింది. ఎందుకంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి, 100%. ఇంకొకటి ఏమన్నది, ఇప్పుడు 200 కరెంటు యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు. అది ఎవరికి? నువ్వు అన్ని ఫ్రీ పెట్టుకుంటూ పోతే జనాలను సోమర్తనం కింద పడేస్తున్నావు. అంటే వాళ్ళకి పని పాట లేదు. ఇంకా కరెంటు బిల్లు ఫ్రీ అయ్యా, బస్సు ఫ్రీ అయ్యా, గ్యాస్ 500 సబ్సిడీ అంటివి. నువ్వు అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మరి జనాలు ఏం చేసుకొని బతకాలి? ఇప్పుడు మీరు జయస్వరాజ్ పార్టీ నుంచి దీన్ని ఎలా వ్యతిరేకించాలనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఎలా వ్యతిరేకిద్దాం అనుకుంటున్నారు? ప్రజల్లోకి ఎలా వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమస్యలు తీర్చుదాం అనుకుంటున్నారు? నేను గడపకి వెళ్తాను. అమ్మ ఈ అడ్డమైన హామీలు మనకొద్దు తల్లి, అయ్యా అన్నలారా, ఎవరన్నా నెరవేరవదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ అప్పుల్లో ఉందండి, ఆల్రెడీ అప్పుల్లో ఉంది. అప్పులు ఉన్న దాంట్లో పోయి ఇంకా నువ్వు 1000 కోట్లు అప్పు చేస్తున్నావు. అవసరమా? ఇప్పుడు తెలంగాణలో ఏం చేసినావు? కర్ణాటకలో ఫ్రీ బస్ అని చెప్పి అక్కడ గెలిచిండ్రు. తెలంగాణ వచ్చి కూడా ఫ్రీ బస్ అంటే సరే, ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలి? కూలీ వేసుకొని టిఫిన్ బ్యాగ్స్ తీసుకొని కూలి కోటోళ్ళకు సరే ఫ్రీ అవసరం కదా, వాళ్ళకు కూడా అవసరం లేదు. పాపం వాళ్ళు కూడా మానవులే కదా, వాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, జనాలే కదా, మానవులకు అయితే ఉంది కదా. వాళ్ళకు కూడా ఏం చేసింది, 10 రూపాయలు ఉందని 5 రూపాయలు చేయి వాళ్ళకి కూలీలకు. ఇప్పుడు నీకు నెలకు 1,00,000 రూపాయలు నీకు శాలరీ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్. నువ్వు కూడా బస్సు ఎక్కి వెళ్తున్నావు, నీకేం తక్కువ? అంటే నీకు ఉన్నోనికి ఇంకా హెల్ప్ కదా. నువ్వు ఏం చేసినా పేదల్లోకే చేయాలంటున్నా. కానీ ఈ అనవసరంగా ఈ 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు అవసరమే లేదు. ఇప్పుడు తులం బంగారు 80,000 రూపాయలు అయింది. నువ్వు ఎంతమందికి ఇస్తావు? ఏడుకెళ్ళి తెచ్చిస్తావు డబ్బు? నీ ఆస్తి అమ్మిస్తావా? ఇవ్వవు కదా. ఏమన్నా సోనియా గాంధీ ఆస్తి అమ్మిస్తావా? ఎవరు డబ్బులు ఎవరు ఇస్తారు? ఏమన్నా నరేంద్ర మోడీ ఇస్తున్నాడా? ఎవ్వరు ఇవ్వరు. ఏ రాష్ట్రమైనా ఇప్పుడు ఇండియా మొత్తం నడవడం ఎవరు? ప్రజలము, మనం నడిపిస్తున్నాం. నరేంద్ర మోడీ డబ్బు కాదు కదా, ఆయన నుంచి కాదు కదా. పోనీ ఆయన ఏమైనా కూల్ చేస్తున్నాడా? మనం ఒక వ్యవస్థను ఎంచుకొని మనకు రాష్ట్ర ప్రధానమంత్రిని కూర్చోబెట్టినామని రేపు పొద్దుగాలు దించేస్తే వెళ్ళిపోతాడు ఆయన. రేవంత్ రెడ్డి కూడా అంతే. మనం ఏం చెప్తున్నాము, నీ స్వార్థం కోసము అడ్డమైన హామీలు ఇవ్వకండి దయచేసి. కొంతవరకు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇచ్చే ఇవైతే మేనిఫెస్టో ఉంది, మీరు ఇచ్చేవన్నీ వాస్తవాలని జనానికి గట్టిగా చెప్పగలరా? 100% జనాలకు చెప్తాం. ఇప్పుడు ఈ ధైర్యం ఎలా మీ పార్టీకి వచ్చింది? ఇప్పుడు జయస్వరాజ్ పార్టీ మీ అధ్యక్షులు కావచ్చు శ్రీనివాస్ గారు ఎలా ఇవి తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు అధికార పార్టీ ఎలాగా, ఏదైతే కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి అధికార పార్టీ ఉంది, మీరు బహుశా గెలిచిన తర్వాత అవన్నీ హామీలు ఎలా నెరవేరుస్తారు? ఎలా అక్కడ నుంచి మనం సమకూర్చుకుంటారు? అక్కడ నుంచి పోరాడి వాళ్ళతో ఫైట్ చేసి తీసుకురాగలరా జనానికి? 100%. మేము పార్లమెంట్కి వెళితే పార్లమెంట్లో మేము ఫైటింగ్ చేసి ఎంతైనా సరే, ఎంత సిద్ధాంతమైనా సరే, అక్కడ మేము ఏ ప్రధానమంత్రి ఎవరుంటారో తెలియదు. ఆ రోజు
ఎవరన్నా నరేంద్ర మోడీ ఉండని, రాహుల్ గాంధీ ఉండని, ఎల్లాపులో ఎవరన్నా ఉండని అక్కడ ప్రధానమంత్రి వాళ్ళ దగ్గర మేము డైరెక్ట్ కూర్చొని మాకెందుకు ఇవ్వవు, మా ప్రజలకు సేవ చేయాలి, ఏం చేస్తావు ఈ డబ్బు అంతా, నల్లధనం తీస్తా అని చెప్పి నరేంద్ర మోడీ అన్నాడు. ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలియదు. 2000 నోట్లు రద్దు చేసినావు. ఏం చేసినావు, ఇప్పుడు ₹1,00,000 కాయిన్ రిలీజ్ చేసినావు. 100 కాయిన్ దాపెడితే 100 కోట్లు నింటున్నట్లుగా, ఇది 100 లక్షలు నింటున్నట్లుగా, అంటే ₹1,00,00,000 అయినట్లే కదా. అంటే ఇది ఇంకెక్కువ దాపెట్టుకునికమైంది. అవసరమా? ఇప్పుడు మా దగ్గర 2000 నోట్లు 500 నోట్లు రద్దయినాయి మన దగ్గర మొత్తంలో. అయినప్పుడు ఏంది, ఉన్నోళ్ళు ఎవరన్నా పోయి లైన్లో నిలబడ్డారా? బ్యాంకులు లేరు కదా. బీజేపీ నల్లధనం తీసుకొస్తానని చెప్పి హామీలు ఇచ్చింది, జిఎస్టీ ఇలాంటి చాలా రకాల పెట్టింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగాలు ఏముంటాయి? ఏం లేదండి, ప్రజలను మోసం చేసిండు. ఉన్నోడు లాగానే ఉన్నాడు, ఉన్నోడు ఇంకా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు జై స్వరాజ్ పార్టీ నుంచి ఇప్పుడు ఇలాంటివన్నీ అన్ని ఉత్తమాటలు, జనాలకు ఉపయోగపడేవి ఏవి కాదు, ఇవన్నీ మేనిఫెస్టోలో. ఇప్పుడు మీరు చేసేవి, మీరు చేయబోయేవి ఏమన్నా ఉంటాయా? అంటే ఎలాంటివి పెడితే బాగుంటుంది? ఇప్పుడు అధికార పార్టీలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, రూలింగ్ ఉన్న పార్టీకి కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా వాళ్ళకి? మేము రూలింగ్ పార్టీలకు సలహా ఇచ్చినా కూడా వాళ్ళు మా మాటినారు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో మీరు చెప్తే మేము వినాలనా? అట్లా అయ్యే కేసీఆర్ ఈరోజు ఓడిపోయిండు. మేము చెప్పేది దయచేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాం అంటే, ఎక్కడైనా సరే జనాలకు ఉపయోగపడే పని చేయండి, జనాలకు ఉపాధి కల్పించండి. ఎక్కడైనా సరే నువ్వు ఉపాధి కల్పించండి, నువ్వు ఎన్ని కోట్లు నీ దగ్గర పెట్టుకుంటే ఏం లేవు. ఇప్పుడు ఒక రోజుకి ఎంత అన్నం తింటాం? 3 పూటలు తింటాం, 2 పూటలు తింటాం. పొద్దుగాల నాష్టా ₹50, మధ్యాహ్నం ₹50 లంచ్. పోనీ నువ్వు ఉన్నాడు కాబట్టి 100-200 నీకు ఉంటుంది. నువ్వు 5 స్టార్ హోటల్కి పోతావు. లేనివాడు ఏడు తింటాడు? ఉపాసం పండుకుంటాడు నీళ్ళు తాగి. కనీసం ఈరోజు ఆ మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు ఈరోజు వాస్తవంగా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నారు. ఇంత ముందుకు మన తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నప్పుడు, అంటే నేను వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు ఒత్తిడి చేస్తున్నాను కాదు, ఎందుకంటే నేను చూస్తున్నా ఎక్కడ ఆడబిడ్డ అనేది బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కలే. ఈసారి అయితే ఎక్కడ చూసినా రోడ్ల మీద ట్యాంకర్లు తిరుగుతున్నాయి. అది వాస్తవమేనంటారా? 100%. నా గల్లీలో నాతోనే చూస్తున్నా కదా, వేరే దగ్గర ఎందుకు, మేమే చూస్తున్నా కళ్ళతో. దీని పట్ల ఇప్పుడు మీరు ఏమంటారు? కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్ అయినట్లే. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏమైంది, మంచినీళ్ళు అందిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తున్నారంటే, బిందెలు పట్టుకుని తిరిగారని అదో ప్రచారం చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు వర్షాలు బాగా పడ్డాయి. ఇప్పుడు ఈ మేము వచ్చిన రూలింగ్, మేము ఎక్కిన తర్వాత, మేము అధికారం చేపట్టిన తర్వాత వర్షాలు రాకపోవడం వల్ల కరువు ఏర్పడింది. దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి? 3 నెలల్లో అంతా మారిపోతా, ప్రాజెక్టు నుంచి నీళ్ళు రాకుండా మేము గేట్ వేస్తామా, చెయ్యట్టు పెడతామా, ఇలా చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు గేట్ వేస్తామా, మేము అది చేస్తున్నాం కాదు, మీకున్నదంతా ఏంది? ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది మనకు వస్తున్నారు, ఎంతమంది కార్పొరేటర్లు మనతో కలుస్తున్నారు, రేపు ఎంపీ మనం ఎంతమందిని గెలిపించాలనేదే ఉంది. కానీ ప్రజలకు ఎక్కడ చేస్తున్నావు చెప్పండి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీ పార్టీ ప్రధానమంత్రి కావాలని, రాహుల్ గాంధీ కావాలని నీకు దండలాడుతున్నావు. ప్రజల కోసం కూడా ఇంత టైం కేటాయించి చూడొచ్చు కదా. రేపు పొద్దుగాల రమ్మని చెప్పండి, నేషనల్ మీడియాని తీసుకురండి, నేను చూపిస్తాను. వాటర్ ఎక్కడెక్కడ లేదో నేను చూపిస్తాను. జనాలు ఎంతమంది బిందెలు తీసుకొని తిరుగుతున్నారు నేను చూపిస్తాను. నేనైతే ఇప్పుడు సామాన్యునే కదా. మీరు 100 కోట్లు ఉన్నాయి, నీ ఇంటికి ట్యాంకర్ వచ్చి పోసిపోతుంది రాత్రిపూట. మేము రోడ్ల మీద పోయి తిరుగుతున్నాం వాస్తవంగా. సో ఫైనల్గా జై స్వరాజ్ పార్టీ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, లోక్సభ స్థానం నుంచి మీరు పోటీ చేస్తున్నారు. సో ఇంత ఫైట్, బిగ్ ఫైట్, అంత పెద్ద క్యాండిడేట్స్ మధ్యలో మీరు పోరాడి ఫైట్ చేసి నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో దానికి కారణం ఏంటి? అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, మీరు పక్కా గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? 100% గెలుస్తా, నన్ను గెలిపిస్తారు. రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు. వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు రేసు గుర్రాలు కదా, బాగా మేము గట్టిగా ఉన్నాం, డబ్బులు ఉన్నాయని జనాలతో మీరు అనుకుంటున్నారు. కానీ జనాలలో వ్యతిరేకంగా ఉందనేది మీరు గమనిస్తలేరు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక సామెత ఉందండి, తాంబేలు కుందేలు, అది అందరూ తెలుసు. తాంబేలు ఏం చేసింది? అది శాస్త్రాల వరకే కదా. లేదు, ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఏమంది, నీవు కుందేలు అని, నేను తాంబేలు. మీరు చెప్పే విధానం అదే ఉంది నాకు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కుందేలు ఉరకగలుగుతున్నారు, నేను తాంబేలు నడవలేకపోతున్నా. ఏమంది, నీ ఉరికి ఒకతోనే వండుతున్నావు, నేను వెళ్ళబోయి నీకంటే ముందే నేను విన్ అవుతా. అది నా సిద్ధాంతము, ప్రజల సిద్ధాంతం, నాది కూడా కాదు. ప్రజలు ఏం చెప్పారంటే, ఎవ్వరు ఎంత ఈ తాబేలు కుందేలు ఈ కథ వర్కౌట్ అవుద్దా అనడానికి మీరు చెప్పిన ఉదాహరణ ఓకే.
కానీ పరిగెత్తి నీళ్ళు తాగే కన్నా పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం విన్నా అంటారు. సో ఇది అంతా ఇలాంటివి సూత్రాలన్నీ రాజకీయంలో వర్కౌట్ అవుతాయి అనడానికి నమ్మకం అంటే సూత్రాలు కావండి, జనాలకు తెలియనికి ఇవి చెప్పేది. ఇప్పుడు మీరు ఏమన్నారు, డికే అరుణ గారు, వంశేందర్ రెడ్డి, మన్యం శ్రీనివాసరెడ్డి వీళ్ళు డబ్బున్నోళ్ళు, పలుకుబాటున్నోళ్ళు, పేరున్నోళ్ళు అని మీరు అంటున్నారు. మేమేమంటున్నాం, మాకు ఎటువంటి ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, మేము నిదానమే పోతున్నాము. నువ్వు ఊరికి ఏడుకోతున్నావు, ఉయ్యాల ఊపుతాం కదా, ఊరికి ఆడుకోవు సార్. మేము కూడా అలాంటి వాళ్ళమే, మేము నిదానమే ప్రజలను కలుసుకుంటూ వెళ్తున్నాం. సో మీ గెలుపు అయితే తథ్యం, గెలుపు మాత్రం 100% ఎక్కడ ఓడిపోయేది లేదు. మేము తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా జై స్వరాజ్ పార్టీ జెండా ఎగరబోతుంది, ఎగిరేస్తాం కూడా అని మీ ధీమా వ్యక్తం చేస్తారు. సో ఫైనల్గా మీరు చెప్పండి ప్రజలకి, మీ మహబూబ్ నగర్ సంబంధించిన వాళ్ళకి, మీ ప్రజలకి ఏ మీ మేనిఫెస్టో కావచ్చు, మీ గెలుపుకి కారణాలు ఏమేమి కావాలి, నేను ఏం చేయబోతున్నాను, సో మహబూబ్ నగర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలాంటివి మేము గెలిస్తే చేయబోతున్నాం అనేది మీ ప్రజలకు మీరు చెప్పండి, ఒకసారి వివరించండి. మేము మహబూబ్ నగర్ కాదు, యావత్ భారతదేశానికే చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే, జై స్వరాజ్ పార్టీ గెలిస్తే మేము సామానులము, మీతో పాటు మేము ఉంటాము, అడుగడుగున మీకు ఏ సమస్య వచ్చినా మేము నిలబడి మీ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తాము 100%. ఫస్ట్ పాయింట్, నేను పెట్టేదంతా నేషనల్ హైవే, ఎక్కడ నేను తగ్గేది లేదు. నేషనల్ హైవే మీద ఫస్ట్ ఫోకస్. చాలామంది జనాలు యాక్సిడెంట్లో చనిపోయి కొన్ని కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి. ఎవరు ఆదుకుంటున్నారు? ఏదో ఆ రోజు ఏమైంది, మహబూబ్ నగర్ దగ్గర బాలనగర్ మండలం ఉంటుందండి, అక్కడ ఆటో డీసీఎం వచ్చి కొడితే 6 మంది స్పాట్ అవుట్. వాళ్ళ పరిస్థితి ఏందండి? జనాలు ఏమైంది, జనాలు ఏగలేకపోయినరు, ఆ డీసీఎంని అంటిపెట్టేసారు. అదొకటైంది. అదేవిధంగా ఎక్కడ చూడు, మొన్న షాద్నగర్లో చౌరస్తాలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే ఇట్లా కట్ అయిపోయింది, మొత్తం ఇట్లా ముక్కలు తీసుకుపోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఎందుకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వాటికి పరిష్కారాలు లేవు, ఎక్కడ లేవు. ఎక్కడో ఇప్పుడు 100 యాక్సిడెంట్లు అయ్యి 100 మంది కంప్లైంట్ పెడితే కూడా దాన్ని పట్టించుకునే నాదు లేరు. ఏమవుతుంది, వీళ్ళ రాజకీయ కోసమే వీళ్ళు కొట్లాడమే సరిపోతుంది, కానీ ప్రజలను చూసేది లేదు. అందుకే మా సిద్ధాంతాలతోటి మేము ముందుకు వచ్చి ఎక్కడ ప్రాబ్లం జరిగినా అక్కడ పోయి నిలబడతాం. మేము 100% అక్కడ ఉంటాం. మేము పోయి దాంట్లో తగ్గేది మాత్రం లేదు. ప్రజలకు సేవ చేయి ఫస్ట్. ఇప్పుడు పదవుల కోసం ఆశించకు, ప్రజలతోటి ఎన్ని రోజులు ఉంటావు, ప్రజలకు ఎంత సేవ చేస్తావు, నువ్వు పార్టీలో ఎన్ని రోజులు అనేది ముఖ్యం కాదు, ప్రజలకు సేవ నువ్వేం చేసావు అనేది కావాలి ఫస్ట్. అది చేసినాక ఆటోమేటిక్ ప్రజలు నిన్నే నిలబెట్టుకుంటారు కదా, నిన్ను ఎందుకు తీసేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఏమైంది, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఉన్నాడు, ఆయన చేసే వరకు చేసిండు. కొడుకులు, వాళ్ళిద్దరు కొడుకులు, వాళ్ళ పేరు ఖరాబ్ అయింది. ఖరాబ్ అయినప్పుడు ఏం చేయాలి వాళ్ళు? తండ్రి, అయ్యా మనం ఇట్లా చేయొద్దు, మన మీద అబంధాలు వస్తున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని కొద్దిగా కంట్రోల్ చేసింటే ఈరోజు మళ్ళీ విన్నుంటుంది కదా న్యూస్. అంటే ఇప్పుడు ఇంటికి యజమాని ఉంటాడు, యజమాని కరెక్ట్ లేకపోతే ఇంట్లో అందరూ ఖరాబే కదా. సో ఫైనల్గా మీరు చెప్పండి, మీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు లోక్సభ నుంచి, లాస్ట్ మాటలు ఏమన్నా ప్రజల కోసం చెప్పండి. మేము మహబూబ్ నగర్ నుంచి, పార్లమెంట్ నుంచి ఒక సామాన్యునిగా ప్రజల సేవలు చేసుకుంటూ నేను ముందుకోవాలని ప్రజలను కోరుకుంటూ వాళ్ళ దీవెనలతోటి ఎక్కడ జరిగినా నేను ముందుంటానని ప్రజలకు మరీ మరీ కోరుకుంటాను. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే నాదుని గెలిపించుకోండి. సేవ చేసే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళని ఫస్ట్ గుర్తించండి. డబ్బు ఉంది, హోదా ఉంది కాదు మనకు కావాల్సింది, ప్రజలకు సమస్య ఫస్ట్. అయ్యా గీడికి పోయినాం సార్, నాకు ఈ వర్క్ అయితే లేదు, మరి ఏంటి సార్ అంటే వితిండు ఒక మనిషిని పంపించి ఎందుకు అయితే లేదు, ఆ ప్రాబ్లం ఎందుకైంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి కావాలి, ప్రజలని ఆదుకునే నాదుడు కావాలి, ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు. ఫస్ట్ ఏమున్నా ప్రజాసేవ చూసినాక నీ ఇంట్లో ఏమన్నా చూసుకో. ఇప్పుడు గెలిపించిందంటే నేను చక్కగా పోతే ఢిల్లీలో కూర్చుంటే నెలకు ఒకనాడు కూడా ఇప్పుడు చెప్తే కదా, మన ఎంపీ అంటే ఎవరు అంటారో తెలియకుండా అది కాకూడదు. ప్రతి నెలల 5 రోజులు, ప్రతి నెలకు 5 రోజులు ఏం చేస్తామంటే మేము గెలిచినాక ప్రతి నెల 5 రోజులు జిల్లా మొత్తం పర్యటనిస్తాం. ఇచ్చి ప్రజలకు ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ జరిగింది, ఎందుకు ఈ ప్రాబ్లం నీకు ఆగింది,
ఏ ఎంప్లాయీస్ చేయలేడా ఈ గవర్నమెంట్? ఇప్పుడు ఎంఆర్ఓతో పోయినాం ఒక సమస్య మీద, ఎంఆర్ఓ ఏమంటాడు, నా నుంచి కాదమ్మా కొన్ని రోజులు ఆ సార్ మీద దొరుకుతాడు. అది కాకుండా ఏం చేయాలి, ఆ 5 రోజుల పాలన పెడతాం 100% పెట్టి ప్రజల సమస్య అక్కడక్కడనే తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. మా సిద్ధాంతం ఇవి 100%. ఇంకొకటి ఏం చెప్పాం, ఎవరికి ఇల్లు లేదు అది చెప్పాం కదా, దాన్ని మన గృహజ్యోతి పథకం కింద ప్రతి నెలకు లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు కాదు, మళ్ళీ నెలకు లేని వాళ్ళకు 10,116 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. చేతికి ఇవ్వము, అకౌంట్కి ఇస్తాము. ఇంకొకటి, ఆ డబ్బులు ఇచ్చేది కూడా ఇతనికి ఇల్లు ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా, భూమి ఉందా లేదా, కారు ఉందా, ఏముంది, అది వెరిఫికేషన్ ఒక్కసారి కాకుండా 4 సార్లు వెరిఫికేషన్ చేసి అప్పుడు మళ్ళీ నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను, వెళ్ళి అప్పుడు చెక్ చేసినాకనే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మేము ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, దళిత బంధు 10 లక్షలు ఏదో వాళ్ళని చూపించాలి, చెక్కులు ఇవ్వాలి. అట్లా మేము చెయ్యము, ఆ తప్పులు మేము చెయ్యం. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళు ఎక్కడ ఏంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు, వాళ్ళ ప్రాబ్లం ఎందుకంటే ఇల్లు ఎందుకు లేదు, పొలం ఉంది, ఇల్లు ఉంది, వీళ్ళు ఇక్కడ కిరాయి కూర్చుంటే అలాంటి వాళ్ళకి ఇవ్వము. నీకు ఎక్కడ ఆస్తి లేదు, ఉండడానికి ఇల్లు లేదంటే ఇట్లా మేము ఇల్లు 242 గజాలు ఇల్లు ఇచ్చే వరకు వీళ్ళకి అమౌంట్ ఇస్తూనే ఉంటాం ప్రతి నెల. ఇంకొకటి, మేము గెలిచినాక మా గన్మెన్లకు ఇచ్చే జీతం కూడా మేమే వీళ్ళకి ఇచ్చుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తుంది, మాకు అవసరం లేదు. ఇప్పుడు మేము కొంత వాడుకుంటాం, మా డబ్బులు జనాలకే పెడతాం, ప్రతి నెల లెక్క కూడా చూపిస్తాం. ఇంతకంటే ఇంకేం ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా సరే విద్యా వైద్యం ఫ్రీ, గవర్నమెంట్ కట్టాలి డబ్బులు ఫ్రీ అంటే. జై స్వరాజ్ పార్టీ నుంచి ఇది మేనిఫెస్టో. సో థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి వచ్చి మహబూబ్ నగర్ నుంచి లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తామని ధీమాతో ఉన్నారు. కాబట్టి గెలవాలని మేము ఆశిస్తూ ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. సో మాల్రా ఆంజనేయులు గారు, మీరు లోక్సభ నుంచి ప్రజలకి అక్కడ ఆ మహబూబ్ నగర్ నుంచి అన్ని వాళ్ళు ఆశించినవి, వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. సంతోషం అండి. సో చూసాం కదా, ఈరోజు మనం మహబూబ్ నగర్ లోక్సభ నుంచి మాల్రా ఆంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన గెలుస్తానని చెప్పి ఒక సామాన్యుడు ఒక పార్టీలో లోక్సభగా ఎంపీ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన గెలుస్తానని ధీమాతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. వచ్చే 13 మేలో జరిగే ఎలక్షన్స్లో రిజల్ట్లో మనం చూడబోతున్నాం. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మాల్రా ఆంజనేయులు గారు. సో మరో ఇంటర్వ్యూతో మేము ఉంటాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ రఘు. నమస్తే.